హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా చాలా అంటే చాలా బాగుంటుందండి. రాజమండ్రి దగ్గర ఒక ఆలయం అనమాట. మేము వాడపల్లి వెళ్తూ వచ్చేదారిలో ఈ ఆలయాన్ని సందర్శించాము. మేము వెళ్ళబోసరికి 3 అయిందనమాట. అందుకని క్లోజ్లో ఉంది యాక్చువల్లీ ఆలయం అంతా. తర్వాత ఓపెన్ చేశాక మేము వెళ్ళామండి. అదంతా కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా అటుగాని వెళ్తే ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారని నా మనవి. ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రం. భక్తుల బాలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు తమ స్వగ్రామంపై భక్తితో నిర్మించిన ఈ ఆలయంలో ఒకే చోట 54 చిన్న చిన్న దేవాలయాలు, సమూనాలు, శైవ వైష్ణవ శక్తిపీఠాలు ఉన్నాయి. అది ఒకే పెద్ద ఆలయ సముదాయంగా ప్రసిద్ధి చెందింది. గాదరాడ ఆలయ విశేషాలు. నిర్మాణం 54 క్షేత్రాలు ప్రతిరూపాలు ఒకే చోట ఉండటం దీని ప్రత్యేకత. ప్రధాన దైవం ఇక్కడ మహా సదాశివుడు, దుర్గామాతతో పాటు అనేక విష్ణు స్వరూపాలు, వెంకటేశ్వరుడు, రాముడు మొదలైన వారు కొలువై ఉన్నారు. ప్రాముఖ్యత. రాజమండ్రికి సమీపంలో కోరుకొండ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శైవగామాల ప్రకారం పూజలు జరుగుతాయి. స్థలం తూర్పుగోదావరి జిల్లాలోని గాదరాడ గ్రామం. ఈ ఆలయం భక్తి సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యేకగా నిలుస్తుంది. చదరంగం ఓహా చూడు, చదరంగం ఇది మన స్నేక్ లెటర్. ఆలయం చూడండి. ఇక్కడ మా వాళ్ళు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. 3:30కి గుడి ఓపెన్ చేశారు అన్నమాట. అప్పుడు అంతా తీసాను. క్లోజ్లో ఉండేటప్పుడు కూడా కొంచెం వీడియో అవి తీసాను. గుడి అయితే మాత్రం చాలా పెద్ద గుడి అండి. పొలాల మధ్యలో ఉంటుంది అనమాట గుడి. కొన్ని ఎకరాల్లో కట్టినట్టున్నారు గుడి కూడా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. శక్తిపీఠాలు, అలాగే జ్యోతిర్లింగాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇవన్నీ కూడా చేస్తారనుకుంటా. అక్కడ అవన్నీ వాటికి సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయి. కలశాలు అవన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. ఇదిగంటే డోరు క్లోజ్ చేసి ఉన్నాయి కదా, అందుకే చూడండి కలశాలు, బిందులు, ఇవన్నీ పెద్ద పెద్ద పూజలు అవి కూడా ఇక్కడ చేస్తారు. అక్కడ అర్ధనారీశ్వర శివుడు ఉంటాడు అనమాట. మీరు స్టార్టింగ్ చూసారా? ఒకవైపు పార్వతీదేవి, ఒకవైపు శివుడు. అంత పెద్ద విగ్రహం ఉంటుంది. అలా పొలాల దగ్గర ఉంటుందండి. అలాగే ఆ పక్కన పోలవరం ప్రాజెక్ట్ కూడా, ఆ డ్యామ్ కూడా నిర్మాణం అది కూడా కనిపిస్తుంది మనకి. మీరు ఎప్పుడైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రాజమండ్రి లోపలికి రావాలన్నమాట. గాదరాడ గ్రామం. ఆలయం అయితే ఎక్సలెంట్ అండి. అలాగే మేము వాడపల్లి వెంకటస్వామి దర్శించుకొని అక్కడి నుంచి ర్యాలీ నడిచి అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఇక్కడికి వచ్చామన్నమాట. మేము రాబోసరికి ఎండగా ఉండటం వల్ల ఇవన్నీ క్లోజ్గా ఉండి అలా అయితే వీడియోలు తీసాను. తర్వాత కూడా వాళ్ళు 3:30కి లక్కీగా ఓపెన్ చేశారు. చాలా గుళ్ళు అయితే 5:30 వరకు ఓపెన్ చేయరు కదా, కానీ వీళ్ళు లక్కీగా 3:30కి ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ కూడా నేను తీసాను అనమాట. పద్మవ్యూహంలా ఉంటుంది. ఒక సైడ్ కొన్ని గుళ్ళు, ఒక సైడ్ అంటే 1 సైడ్ అంతా జ్యోతిర్లింగాలు, 1 సైడ్ అంతా ఇవి శక్తిపీఠాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పూజలు అవన్నీ కూడా చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఏమైనా మొక్కులు మొక్కుకున్నా సరే తీర్థేంటండి అవి కూడా చెప్పారు. ఈ గుడి కట్టిన దాత ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్లోని అతని చరిత్ర కూడా ఒక బుక్ కూడా మాకు ఇచ్చారు. అతను ఫస్ట్లోని అసలు ఏ పని పాట చేయకుండా వ్యసనాలతో ఉండేవారట అతను. ఇదిగోండి ఇక్కడ నాగదేవతలు కూడా పూజ చేస్తారంట. ఈ నాగదేవతల దగ్గర మనం దండం పెట్టుకొని వెళ్తే పెళ్లి కాని వారికి పెళ్ళి, అలాగే పిల్లలు పుట్టిన వారికి పిల్లలు, అలా కోరికలన్నీ నెరవేరుతాయంట. స్పెషల్ పూజలు అవన్నీ కూడా చేస్తారట. పెద్దగా ఎక్కువ డబ్బులు అవి తీసుకోరండి, తక్కువ డబ్బులు తీసుకుంటారనమాట. అలా అతను వ్యసనాలకు బానిసై ఉంటే అతను చూసిన సన్యాసులు అందరూ కూడా నువ్వు ఇలా ఒక మంచి పని చేస్తావని చెప్పారట. ఆ విధంగానే అతను ఆలయం కూడా కట్టడం జరిగిందనమాట. ఇదిగోండి ఇక్కడ శక్తిపీఠాలు ఇవన్నీ కూడా. శృంఖలాదేవి, కామాక్షిదేవి, ఇలాంటి గుళ్ళకి మన పిల్లల్ని కూడా తీసుకొని వస్తే వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. శంకరీదేవి, కామాక్షి, కాంచికాపురి, ప్రద్యుమ్నే, శృంఖలాదేవి, చాముండే, క్రౌంచ పట్టణే, అలంపురి, జోగులాంబ,
శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాహూర్య ఏకవీరిక, ఉజ్జయిన్య మహాకాళి పీఠికాయం, పురుహుత్తిక, పూజ్యాయం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. అష్టాదశ పీఠాన్ని యోగినామాపి దుర్లభం, సాయంకాలం పటే నిత్యం, సర్వశత్రు వినాశనం, సర్వరోగం హరం దివ్యం, సంపత్కరం శుభం. ఇలాంటివన్నీ చదువుకోవటం వల్ల మనకి కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. రోజు ఏవైనా పుస్తకాలు, దేవుడి పుస్తకాలు మనకు ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒకటి చదువుకోవడం కూడా చాలా మంచిది. ఎంత చెప్తున్నాను కదా, నేనే చేయను కానీ చేస్తే చాలా మంచిదండి. అట్లీస్ట్ మనం ఈ లలిత శాసనం, విష్ణు శాసనం అవన్నీ పెట్టుకొని అవి విన్నా సరే చాలా బాగుంటుంది. సుందరకాండ, సౌందర్య లహరి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాలిపోతాయి చూసుకో. నేనైతే ఈ శక్తిపీఠాలు చాలా వరకు చూడలేదు. మీరైతే చూసారా? నేనైతే చూడలేదండి. జ్యోతిర్లింగాలు కూడా చాలా వరకు చూడలేదు. కానీ మనం మ్యాక్సిమం ఓపుకున్నంత వరకు మనం అన్ని తీర్థయాత్రలకు వెళ్ళి అన్నీ చూడాలండి. అందరూ అనుకుంటారు వయసు పెద్ద అయిన తర్వాత, అంటే అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటారు. అలా కానే కాదు, మనకు ఓపిక అది పోతుంది. ఓపుకున్నప్పుడు అన్నీ కూడా చూడాలి. అంటే అప్పుడు పిల్లల బాధ్యతలు ఉంటాయి ఓకే, కానీ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయి అన్నీ చూపించి మనం కూడా అప్పుడే చూడాలండి. పిల్లలు 10th క్లాస్ వరకు ఉంటారు చూసారా, అంతవరకు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి మనం కూడా అన్నీ చూసేయాలి. నాకైతే ఇప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఓపిక తగ్గిపోతుంది, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఓపిక తగ్గిపోయి బాగా చూడడానికి కూడా అన్నీ చూడలేము. కొన్ని చూసి కొన్ని అలసిపోయి ఉండిపోతాం మనం, కానీ అన్నీ చూడాలి మ్యాక్సిమం అండి. ఒకప్పుడైతే కాశీ ఇవన్నీ ముసలోళ్ళు అంటూ వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ చనిపోయినా పర్లేదులే అనుకునేవారు. కానీ అలా కాదండి, చూడాలన్నీ కూడా. అప్పుడైతే నడిచే ఓపిక కూడా ఉంటుంది. చార్ధామ్ యాత్ర అయితే నడిచి వెళ్తేనే చాలా బాగుంటుంది. ఈ గుర్రాల మీద ఇవన్నీ వెళ్తే అవే నొప్పులు అసలు యాక్చువల్గా. ఆ నడిచే ఓపిక ఎప్పుడు ఉంటుంది మనకు వయసులో ఉండేటప్పుడే. అప్పుడే ఆ చార్ధామ్ యాత్ర వెళ్తే ఆ ప్రకృతికే ఫిదా అయిపోతాం మనం, అంత బాగుంటుంది. నేనైతే చార్ధామ్ వెళ్ళానండి, నేను శ్రీ మాంగళ్య గౌరీదేవి. అలా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూడాల్సిన. నేను కూడా బోల్డ్ అని చూడాలి. అవన్నీ కూడా మనకి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళలేనండి. ఆ స్వామి కానీ అమ్మవారు కానీ ఆ పిలుపు మనకి వస్తేనే మనం వెళ్ళగలం. శ్రీలంకాయం శంకరదేవి, కామాక్షి కాంచికాపురి, పృథ్వీ శంకరాదేవి, సరస్వతీదేవి, ఇలా అన్నీ కూడా చాలా ఓపికగా కట్టడం జరిగిందండి. ఇదిగోండి షణ్ముఖ స్వామి విగ్రహాలు పెద్దవి స్థాపించటం. ఇంకా పైన చాలా అంటే శివుంది అన్ని తలలు, ఎక్కువ తలలు ఉన్నవి ఏవో డిఫరెంట్గా ఉంటాయంట. అవి ఆ ఉత్సవ విగ్రహాలు అవి అయితే మాకు చూడటానికి కుదరలేదు. ఎందుకంటారా, ఆ పైన లాక్ చేసి ఉంది, పంతులు గారు రాలేదనమాట. ఆ విధంగా చూడడానికి మాకు అయితే అవ్వలేదండి. మాకు చూడండి ఆ ధ్వజస్తంభం, అదే అక్కడ త్రిశూలాలు అన్నీ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు జ్యోతిర్లింగాలు అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఆల్రెడీ చూశాను కదా, అలా కొన్ని నేను చూశాను. ఇతను చెప్తున్నారనమాట ఎన్ని గుళ్ళు ఉన్నాయి, 54 ఎన్నో గుళ్ళు చెప్పారు మొత్తం అన్నీ కలుపుకొని. ఒక్క దేవుడు కూడా లేడు అని లేదండి, అన్ని దేవుళ్ళు కూడా అతను నిర్మాణం చేయడం జరిగింది. అతను ఒక ఉద్యోగంలో చేరి అందులో తర్వాత వ్యాపారం పెట్టుకొని దినదిన అభివృద్ధి చెంది ఆ డబ్బులతో ఇతను గుడి స్థాపించి, అలాగే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ళందరి చేత కూడా డొనేషన్స్ అవన్నీ సేకరించుకొని ఈ గుడి కట్టడం జరిగిందంట. ఇంకా భోజనశాలలు కూడా ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నారట. అసలు ఈ గుడి నిర్మాణం ఎవరు చేస్తారంటే దేవదూతలే చేస్తారండి. ఇక్కడ తారకేశ్వర దగ్గర మేము పూజ చేయించుకున్నాం అనమాట. పంతులు గారు కూడా మా చేత అన్నీ చదివిపించి హారతి అన్నీ కూడా ఇచ్చారు. బాగా చేస్తారు. అంటే గోదావరి సైడు పూజారులు అవన్నీ బాగా చదువుతారు, చదివి చేయించడం అవన్నీ చేస్తారు అనిపించింది. ఎందుకంటే అటువైపు గుడులు చాలా ఎక్కువ ఉంటాయి, ఆలయాలు. శక్తిపీఠాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ప్రతిమలను కూడా వాళ్ళు అక్కడ స్థాపించారు. అలాగే నాగదేవత, ఇక్కడ నాగదేవతకి మంగళవారం చాలా మంది వచ్చి పూజలు చేసుకుంటారటండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయంట. ఎంతో మందికి అలా జరిగిందటండి.
ఎవరికైనా అలాంటి లోపం ఉంటే ఇక్కడికి వచ్చి శక్తిపీఠ కంపల్సరిగా సక్సెస్ అవుతుంది అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. శ్రీ జోగులాంబాదేవి, ఇవన్నీ శక్తిపీఠాల్లో కొన్ని చూసే ఉంటారు. చాముండేశ్వరి దేవి, శ్రీ శృంఖలాదేవి, ఉదరం పడిన చోట గంగాసాగర్ పశ్చిమ బెంగాల్లో ఉందంట. తారకేశ్వరి, శ్రీ కామాక్షి దేవి. ఇంకా మాకు టైం లేదు, వచ్చేయాలి కదా, మనకు చాలా భాగం పడిన చోట కంచి తమిళనాడులో ఉంది. ఫాస్ట్గా చూసుకొని బయలుదేరిపోయాం. అలా ఇంటికి రావాల్సింది అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం. జ్యోతిర్లింగం, ద్వాదశ అంటే 12 లింగాలు, ద్వాదశ లింగాలు. ద్వాదశ అంటే 12 కదా. వైద్యనాథ్ మనం వెళ్ళలేదు. వైద్యనాథ్ నేపాల్లోనే కదా ఉంది అనియా, వైద్యనాథ్ నేపాల్లోనే కదా ఉంది. ఇదండి, స్తోత్రాలన్నీ మనం చదువుకుంటే చాలా మంచిది. కానీ చదివిన వాళ్ళందరూ చదువుతారు. అష్టాదశ పీఠాలు మీరు అన్నీ చూసారు, నేనైతే అన్నీ చూడలేదు. ఇందులో 1-2 చూసానేమో. శంకరదేవి అయితే మాత్రం నేను చూడలేదు. కాలి గజ్జెలు పడిన చోట శ్రీలంకలో ఉందంటండి. ట్రింకోమలి శ్రీ సతీ శాంకరీదేవి, ఈ లలిత శ్రీ సుందరయ్య తల్లి, అన్ని తల్లులు ఉన్నారండి ఇక్కడ. శ్రీ మహాలక్ష్మీదేవి 3 కళ్ళు పడిన చోట కొల్హాపూర్లో ఉంది తల్లి. తర్వాత శ్రీ ఏకవీరాదేవి కుడిహస్తం పడిన చోట. తర్వాత ఏమో ఇలాగ పెడితే అంటే మనకు తెలియని వాళ్ళందరికీ కూడా ఇలా ఆలయాలకు వస్తే తెలుస్తుంది, పిల్లలకు కూడా. శ్రీ మహాకాళీదేవి పై పెదవి పడిన చోట ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉందంటండి. వెళ్తే ఆ హిమాలయాల పర్వతం మీద కదండి ఉంటుంది, అక్కడ మనకి గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. ఎంత బాగుంటుంది నిజంగా. అంటే ఆలయాలు కడితే కాదు, మెయింటైన్ కూడా చేయాలి. శ్రీ పురుహూతికాదేవి ఎడమహస్తం కుడి పడిన చోట అంట. పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలా ఇంకా ఎండ ఉండటం వల్ల నేను గుడి ప్రాంగణం ఇంకా బాగా తీయలేకపోయాను అనమాట. చాలా ఎండ అసలు, దానివల్ల ఇంకా చాలా బాగా చూపించలేకపోయాను. ఆ వాడపల్లి వెళ్ళే దారిలో చాలా ఉన్నాయి, కానీ మా ఓపిక బట్టి మేము వెళ్ళడం లేకపోవడం జరుగుతుందనమాట. అందులో వేసవికాలం కదండి, ఇంకా చాలా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఓపిక తగ్గిపోతుంది. సో అందుకని చూడలేకపోయాను అనమాట. ఈ వారం మాత్రం బాగానే కవర్ చేసుకొని అవన్నీ చూడడం జరిగింది. అక్కడ శక్తిపీఠాలు ఇందాక అక్కడ బయట పెట్టారు కదా, ఇది లోపల కూడా శక్తిపీఠాలు. అప్పుడే వచ్చి ఇంకా అమ్మవారికి పూజ చేస్తున్నారంట, అందుకని గంటలు అవి కూడా కొట్టొద్దని చెప్పారు పంతులు. ఇంకా పైన అసలైన దేవుడు ఉంటాడటండి, అదైతే తీయడం జరగలేదు. పంతులు గారు రాలేదు, అది చూడవలసిందంటే ఎక్కడా కూడా ఉండదంట ఆ విగ్రహాలు, ఆ ప్రతిమలు ఎక్కడ కూడా. అదే మా అత్తయ్య జోగులాంబ అని పిలుస్తుంది, ఎక్కడ పెట్టలేదంట. ఇక్కడే ధైర్యం చేసి అతను స్థాపించడం జరిగిందట. అది అయితే మిస్ అయిపోయాం. మీరు కూడా చూద్దరు అసలు యాక్చువల్గా. మహాలక్ష్మీదేవి పీఠం, శ్రీ ఏకవీరాదేవి పీఠం, మహంకాళీదేవి పీఠం. మీరు కూడా మాతో పాటు ఈ శక్తిపీఠల్ని జ్యోతిర్లింగాల్ని సందర్శించుకునే ఉంటారు అనుకుంటున్నాను. వ్లాగ్ ఎక్కువైనా సరే చూడండి, దేవుళ్ళే కదండి కనిపిస్తున్నారు. దండం పెట్టుకుంటే చాలా మంచిది. మీరు ఎంత దూరం రాకపోయినా సరే మీకు చూపించాలనే తృప్తి, అంటే నాకు సాటిస్ఫై అనిపిస్తుంది. మీరు ఎలా అనుకున్నా సరే. ఎప్పుడు వాడపల్లి ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట. ఒక వారం ఉప్మాక వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాం. ఈసారి ఏమో జగన్మోహిని అవతారంలోని విష్ణుమూర్తిని, అలాగే ఈ గాదరాడు వచ్చి ఈ 2 సందర్శించుకున్నాం అనమాట మేము. ఇదండి ఈరోజు గుడిలో శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలను మేము దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకా విగ్రహాలు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో అది ఉంటుంది అనమాట, కానీ అక్కడ
సరస్వతిదేవి ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి డబ్బు కాదు సరస్వతిదేవి, మహాలక్ష్మి, గాయత్రీదేవి అందరూ, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, షణ్ముఖ స్వామి, అయ్యప్ప స్వామి, అలంకరించారు అసలు నాగదేవత అందరూ ఉన్నారండి. శ్రీరంగ దామేశ్వరం అందరూ ఏకమయ్యి కైలాస వైకుంఠాన్ని అక్కడ ప్రతిష్ఠించినట్టుగా ఉందన్నమాట ఆలయం. అంత బాగుంది. నాకు ఇంకా బాగా ఫీల్ అవుతుంది. ఇదండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అదిరిపోయారు